ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాస గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి దాని ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలియజేసుకునే ముందు ఈ మాసం జరుగుతున్నటువంటి సూర్య చంద్రగ్రహణాల గురించి మాట్లాడుకుందాం. చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. సూర్యగ్రహణం పూర్తిగా కనిపించదు. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహణాల వల్ల ఎటువంటి నష్టమైతే లేదు కనిపించినప్పుడు, కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు సూర్యగ్రహణానికి సంబంధించిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. చంద్రగ్రహణం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. 3వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది. సూర్యగ్రహణం 9వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా పితృదేవతను తలుచుకుని ఏదైనా జపదప తానాలు చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళ పూర్వీకులు తలుచుకొని ఏదైనా పిండ పితృ యజ్ఞాలు ఇటువంటి కూడా చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం మధ్యలో జపం చేసుకోవడం, మరుసటి రోజు గోధుమలు, నెయ్యి, రాగి పాత్రలో నెయ్యి పోసి 2 సర్ప పడగలను పెట్టి, వెండి పడగలు పెట్టి దానం చేయడం మంచిది. వాళ్ళు అక్కడ ఇచ్చుకోలేకపోతే భారతదేశంలో ఇచ్చుకోవడం మంచిది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా ఇచ్చుకోవడం, దక్షిణ తాంబూలాలు పెట్టి ఇచ్చుకోవడం మంచిది. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేశారంటే మాత్రం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఏదైనా వీళ్ళు తీవ్ర దేవతారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ రాశికి రాశాధిపతి గురువు అష్టమంలో ఉచ్చలో ఉన్నాడు. 1వ తారీఖు శుక్రుడు 10వ స్థానంలోకి నీచ స్థితిలోకి వస్తాడు. 2వ తారీఖు కుజుడు అంటే భాగ్యం పంచమాధిపతి సప్తమంలోకి వస్తాడు, రాశిని చూస్తాడు. అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రత్వాన్ని పొంది ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రవి, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇలా చూస్తే వీళ్ళకు కుజుడు రాశిని చూడడం చాలా మంచిది. భాగ్యస్థానంలోకి రవి రావడం మంచిది. దశమ స్థానంలోకి శుక్రుడు మంచిది కాదు, చెడుది కాదు, 50-50. 6వ ఇంటి వాడు నీచబడిపోయినాడు. శత్రుస్థానాధిపతి నీచబడ్డం, శత్రు రోగ రుణకారకుడు బలహీనపడడం మంచిదే. అంటే అవి 3 లేవు అని అర్థం. తర్వాత తీసుకుంటే వీళ్ళకు అష్టమంలో బుధుడు వచ్చాడు, బాధకాధిపతి, రాశాధిపతి కలిసి బాధకాధిపతి వల్ల సమస్య లేదు. 4వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి, గురువు అష్టమ స్థానంలో ఉన్న రాశాధిపతి కాబట్టి శనిగ్రహం నియంత్రిస్తాడు కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం లేదు. 3వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రాహు ఉన్నాడు, అది మంచిది. కాబట్టి తీసుకుంటే ప్లానెట్స్ ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయి, సరైన పొజిషన్లో ఉన్నాయి అర్థం. కొన్ని పొజిషన్లు లేని వాటిని కూడా గురువు నియంత్రిస్తున్నాడు. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు సూర్యగ్రహణానికి జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇతర ఇంకేమి వీళ్ళకి పెద్దగా ఈ రాశి వాళ్ళకి దోషాలు ఏమి లేవు. కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా అనుకున్నట్టుగా టైం టు టైం చేసేస్తారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు బాగానే ఉంటుంది. పంచమాధిపతి రాశిని చూస్తాడు కదా, కాబట్టి చతుర్థ స్థానంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు, విద్యాస్థానాన్ని. అదేవిధంగా ద్వితీయ స్థానం కూడా విద్యాస్థానమే, గురువే చూస్తాడు. ఇక్కడ విద్యార్థులకు కాంపిటేటివ్గా వెళ్తూ ఉంటారు, పోటీగా తమతో తాము పోటీ పడుతూ ఉంటారు. ఎవరో మనల్ని తరుముతున్నారు, మనం వాళ్ళని ఓడించాలనే తత్వంతో చదివేదనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు అటువంటి స్వభావాన్ని ఇస్తాడు. ఇక్కడ విద్యార్థులు బాగుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందండి? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగున్నట్టే, ఎందుకంటే శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి 6వ స్థానం అంటే ఉద్యోగం. 6వ స్థానాధిపతి ఎప్పుడు పాపగ్రహమే ఉంటుంది. ఏ రాశి కింద 6వ స్థానం పాపగ్రహమే ఉంటుంది. ఆ పాపగ్రహము బలహీనపడింది కాబట్టి ఉద్యోగ రంగంలో కొంచెం సులభంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇప్పుడు ప్రయత్నించుకోవచ్చు. శుక్రుడు తులారాశిలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడం మంచిది. సంతానం లేని వారికి మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళు సంతాన యోగం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానాన్ని గురువు ఉచ్చస్థితి చూస్తాడు, రాశిని కుజుడు చూస్తాడు కాబట్టి సంతాన యోగ్యత ఖచ్చితంగా ఉంది, దానికి ఎటువంటి సందేహం లేదు. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు కుటుంబంలో తీసుకోవాలంటారు? కుటుంబ స్థానాన్ని గురువు చూస్తాడు, ఉచ్చస్థితి బట్టి బుధుడు చూస్తారు.
బుధుడు గురువు ఇద్దరు చూస్తారు కాబట్టి సానుకూలంగానే బాగానే ఉంటుంది, సఖ్యతగా అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు కొంతమంది పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు, చెయ్యొచ్చు అంటారు? ధనుసు రాశి వాళ్ళు పెట్టుకోవచ్చండి, ఎందుకంటే దశమ స్థానాన్ని శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు, వృత్తి స్థానాన్ని. కుజుడు రాశికి పంచమాధిపతి, అదేవిధంగా భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయి. నడితే వ్యాపారాల కన్నా వ్యాపారాలు సాధారణంగా సక్సెస్ అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఇంకా వేగంగా ఉంటారు. వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిభను చాటుకుంటారు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ అనే యోగము ఉందండి. కుజుడు 12వ స్థానాధిపతి, రాశిని చూస్తాడు, ఈ రాశికి మంచివాడు. అది కాకుండా ఈ రాశితో పాటు అతను మళ్ళీ 2వ స్థానం చూస్తాడు. గురువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు 2వ స్థానం చూస్తాయి, ధనస్థానం చూస్తాయి. కాబట్టి విదేశీ అనే యోగం చక్కగా వెళ్తుంది, ఇబ్బంది లేదు. గురుగారు, మరి ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? వీళ్ళకు ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళకు ఈ సూర్యగ్రహణం వల్ల పితృదోషం అనేది ఒకటి ఉంది, వస్తుందా? ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు పితృపరిహారం చేసుకోవడం చాలా మంచిది. అది అమావాస్య రోజే మనకు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన పరిహారం. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరికైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో చెయ్యొచ్చు అంటారా? ఈ మాసం కరెక్టే? చేసుకోవచ్చు, దూర ప్రాంతాల ప్రయాణాలు చేసుకోవచ్చు, ఆటోమేటిక్ చేస్తారు కూడా. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు ధనుసు రాశి వారి దశలు? ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేశాక ఏ పని చేయరు, ప్రతిసారి ప్రోత్సహించారు. నీ వల్ల ఇది అవుతుంది, నీ వల్ల అదవుతుంది, నువ్వు అంతటోడు ఇంతటోడు అంటే నిజంగా చేసి పెడతారు. చేయకుండా వీళ్ళు మోటివేట్ చేయకపోవడమే వీళ్ళ పాలటి శాపం అయిపోతుంది. మోటివేట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకు ఉండడమే వీళ్ళ వాళ్ళు వరం అవుతుంది. ప్రతిసారి ఒకరు లైఫ్ టైం మోటివేటర్స్ వీళ్ళకి ఎవరో ఒకరు వెన్నంటి ప్రోత్సహిస్తుంటే వీళ్ళకి మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ధనుసు అంటే ఒక టార్గెట్ కాబట్టి ఎంత పెద్ద టార్గెట్ అయినా వీళ్ళు అచీవ్ చేస్తారు. అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. మోటివేట్ చేయకపోతే వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు. అది వీళ్ళకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఈ మాసానికి కాకుండా జీవితానికి సంబంధించినటువంటి ఒక బలము బలహీనత మనం చెప్పడం జరిగింది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య ఆరాధన భుజంగ సూత్రం కానీ, కరావలంబ సూత్రం కానీ, అష్టోత్తరం కానీ, ఇంకేదైనా కవచం కానీ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన చదవడం వల్ల ఈ రాశి వాళ్ళకి విశేషమైన సుఫలితాలు కలుగుతాయి, ఖచ్చితంగా, దాంట్లో ఒకట్లేదు. గురుగారు, ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం కొంచెం కలిసి వస్తుందంటారా? అమావాస్య తర్వాత బాగుంటుంది, ఎందుకంటే రవిగ్రహం అష్టమ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. సొంత ఇంట్లో రవి బలవంతుడే కాబట్టి స్వస్థానంలోకి రవిగ్రహం వచ్చి రావడము, ఈ రాశికి శుభగ్రహం కావడము వల్ల వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రథమార్థం బాగానే ఉంటుంది, అంతకన్నా ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి, సినీ రంగాల వారికి ఎలా ఉంటుందంటారు? సినిమా రంగాల వాళ్ళకి కొంత సంక్లిష్టత ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయా? ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? సో ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కూర్చొని చేయాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మళ్ళీ నవంబర్ 2 దాటితే మళ్ళీ టైం రాదు. సో ఈ సమయంలోనే మన జీవితానికి సంబంధించిన నెక్స్ట్ 12 yearsకి సంబంధించిన ప్లానింగ్ చేసేయాలి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడే ప్లానింగ్ చేయాలి, అప్పుడే మైండ్ బాగా పనిచేస్తుంది. మీరు ఎగ్జిక్యూట్ ఎప్పుడైనా చేసుకోండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ జాబ్లో ఇలా ముందుకెళ్ళాలి, ఈ వ్యాపారం ఇలా నడపాలి అనేది ఉండాలి. ఇప్పుడు అది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ధనుసు రాశి పని ఏంటంటే, ఈ ఆలోచన మొదలెట్టి ఇలా కాలు మీద కాలేసుకొని ఇంట్లో అంటే లేజినెస్ వచ్చేసింది, ఆడికి ధీమా అయిపోయాడు, స్లో అయిపోయాడు. ఎవడ పని చేస్తాడా అంటే వీడు ఒక ఆలోచనలో పడిపోయి దాన్ని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, ఓకే, ఈ వయసులో పెళ్లి చేసుకుంటా, జాబ్ ఇలా నడుస్తుంది, కెరీర్ ఇలా నడుస్తుంది, ఇది ఇలా ముందుకు తీసుకెళ్తా.
కానీ అదంతా ఈ ఆలోచనలో వీడేంటంటే అలసట రాయుడు, ఇంకేం లేదు, అలా కూర్చోవడం, లేవకపోవడం, బిర్యానీ ఏదో తిన్నాడు, ఏదో మెల్లిగా ఏదో తాగాడు, అంటే అలసట. పని చేస్తాడు, పని చేయడం అని చెప్పట్లా, పని చేస్తున్నాడు, కానీ మిగతా టైంలో అలసట, ఏమి చేయడానికి ఇష్టపడడం లేదు. పనిలో ఏం చేస్తున్నాను, ఏం చేయాలి ఫిక్స్ అయిపోయాడు. దానికి సంబంధించిన అదిరిపోయే ప్లానింగ్, దానికి నెక్స్ట్ స్టేజ్ ఎట్లా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మొత్తం చాలా, ఎక్కడ ఏం చేయాలి, మనకి ఎలా కలిసి రావాలి, ఎవరితో మాట్లాడాలి, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, వాళ్ళని వీళ్ళని చూసుకొని ఒక ఫిక్స్ చేసుకుంటారు. చూడు, మనం కొంతమంది ఒక రోల్ మోడల్గా తీసుకుంటాం. అరే అన్నున్నాడు చూడు, అలా చదువుకున్న కంపెనీకి వెళ్ళాడు, తర్వాత కారు, తర్వాత ఇల్లు, అలా మనం కూడా ఇదే చేద్దాము, అందరు రెడీ. ఇదంతా నంబర్ 1 టాప్ ప్లానింగ్ చేస్తున్నాడు, కానీ ఇదంతలో అలసట. బా ఎవరు లేస్తాడు ఇక్కడ నుంచి, బా నడవాలా ఇప్పుడు, అరే టైం చూడాలా, టైం తెలుసుకోవాలంటే టైం చూడాలా, వాడు లేపండ్రా నన్ను అంటే అన్నీ దాన్ని ఏమంటారు, స్లో మో, కాస్త ఢీలా పడిపోయాడు. కానీ మైండ్ ఫుల్ స్పీడ్ నడుస్తుంది, బాడీ డల్ అయిపోయింది. మైండ్ ఏంది, ఇక్కడ మైండ్ నడుస్తున్నప్పుడు బాడీ నడవదు, బాడీ నడుస్తున్నప్పుడు మైండ్ నడవదు. ఇది ఒక సైకలాజీ. సో మైండ్ విపరీతంగా నడుస్తుంది కాబట్టి బాడీ పనిచేయదు. ఇప్పుడు వీడికి బాడీ స్లో అయిపోయింది, ఏదో తినడం ఏదో తాగడం అది జరుగుతుంది, పెద్దగా పట్టించుకోవడానికి. ఏ నెల ఆగస్టు నెల. తర్వాత వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు గురు మాసం అనొచ్చు మనం, ఎందుకంటే గురువు ఉచ్చంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు దత్తాత్రేయుని నమ్ముతారు. ఎందుకంటే గురు రాశి ఒకటి ధనస్సు, ఒకటి మీనం, ఆటోమేటిక్ దత్తాత్రేయని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, గురువు స్వరూపానికి సంబంధించిన ఏ దైవాన్నైనా వీళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు, ఎలా అయినా కనెక్ట్ అయిపోతారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు ఇంకా స్పీడ్గా చేయాలి. మామూలుగా చేసే దానికంటే ఇప్పుడు నవంబర్ 2వ తారీఖు లోపల వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి రాబోయే 12 years అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇప్పుడు చేసేది ఇప్పుడు అవుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు చేసేవి మీకు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మీకు ఇవాళ అర్థం కాదు, 3 సంవత్సరాల తర్వాత, 5-7 సంవత్సరాల తర్వాత మీకు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి, మీ యూట్యూబ్ ఛానల్ హిట్ అయ్యి, మీ వ్యాపారం నడుస్తుండగా, మీ జాబ్ మంచి దారిలో ఉండగా మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇవన్నీ ఇంత చక్కగా ఒకటి తర్వాత ఒకటి జరిగిందంటే అప్పుడు నేను గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకున్నాను, రెగ్యులర్గా గుడికి వెళ్ళాను, మర్చిపోకుండా ప్రతి గురువారం గుడికి వెళ్ళాను, సాష్టాంగ నమస్కారం చేశాను. ఇప్పుడు చేసుకున్నోడికి ఈ అవకాశం మళ్ళీ రాదు సుమా. బంపర్ ఆఫర్ అంటారు చూడండి, ఆ బంపర్ ఆఫర్ వచ్చింది. మళ్ళీ నవంబర్ 2 దాటింది అనుకోండి, ఇంకా వేరు కదా. తర్వాత వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడి భార్య డామినేట్ చేస్తుంది, విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఏదో ధర్మం గురించి మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడుతుంది. అంటే ఆమె ఎక్కువ మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ఈజ్ లిజనింగ్, షీ ఈజ్ స్పీకింగ్. ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ గుడ్, ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ బ్యాడ్, షీ విల్ స్టార్ట్ టు డామినేట్. ఈ 2 కేసెస్లో ఆ అమ్మాయి మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి, ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి. నిజమే కదా, ఒక అమ్మాయిని నీతో వచ్చి ఎందుకు మాట్లాడాలబ్బా, వచ్చి మాట్లాడుతూ అంటే గ్రేటే కదా, అవునా కదా? కరెక్ట్. డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లాస్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ దేనిలో మాట్లాడుతున్నాం, సరిగ్గా మాట్లాడరు, సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం లాస్ రావచ్చు, లేకపోతే కొంచెం గొడవ రావచ్చు. క్లయింట్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇచ్చే గుణము, ఈ మాసంలో ఆగస్టు మాసంలో ధనుసు రాశికి చెందిన వ్యక్తి
స్త్రీలు కన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో ఏదో డొనేట్ చేయాలి. ఒక లాలీపాప్, ఒక చిన్న స్కూల్ బ్యాగు, ఏదో వాళ్ళకు చిన్న లంచ్ బాక్స్. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ స్కూల్ బయట 2-3 ఇచ్చేయాలి ఆ లంచ్ బాక్స్. అట్లా 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 కదా. ప్లాస్టిక్ బాక్స్ ఎంత ఉంటుంది కదా, 20-30 రూపాయలు ఉంటుంది. అలా కన్న పిల్లలకి దానం చేస్తే మంచిది, వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సింహాసనం మీద ఇప్పుడు గురువు ఉన్నారు. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, సింహాసనం ఒకటే ఉంటుంది. ఇప్పుడు సింహాసనం మీద గురువు ఉన్నారు. గురువు భక్తి చేసుకోవాలి. చేసుకోకపోతే ఎట్లా? చేసుకుంటే మంచిది. రేపు చెడు సమయం వచ్చినప్పుడు కూడా గురువు కాపాడతాడు. మంచి ఇంకా మంచి కావడం అదొక ఎత్తు అయితే, చెడును ఆపడం చాలా గొప్ప విషయం. అది దత్తాత్రేయ స్వామి రేపు మీకు ఫ్యూచర్లో చెడు వచ్చినప్పుడు ఆపేస్తాడు. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఇంత దెబ్బ కూడా తగలదు. అదే గురువులో ఉన్న కుజుడిలో ఉన్న పవర్. గురువుని కానీ కుజుడిని కానీ పూజిస్తే అంత శక్తి ఉంటుంది మనిషికి. వాడికి గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడికి యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగలవు మాక్సిమం. బండి తుక్కు వీడికి ఇంత స్క్రాచ్ పడుతుంది, చిన్నది పడుతుంది అంతే. అది గురు శక్తి, కుజ శక్తి. సో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. రెమెడీ కూడా చెప్పాను నేను. దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని శ్రీ గురు దత్త, జయ గురు దత్త అని భావంతో చెప్పాలి. ఏదో ఫిజికల్గా చెప్పడం కాదు, మానసికంగా సైకలాజికల్గా కనెక్ట్ అయ్యి సీరియస్గా చెప్పాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీకు దేవుడు అనేది బ్యాడ్ టైంలో గుర్తుకొస్తాడు మనిషికి. కానీ మనం గుడ్ టైంలో దేవుని ఆరాధించుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ టైం రాదు. బ్యాడ్ టైం ఫేస్ చేయడానికి మనకు శక్తి సరిపోదు మనిషికి. మనిషి బ్యాడ్ టైం రాకుండా ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి. మనకు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని తెలిస్తే మనం ఎప్పుడు చెడు చేయము. కానీ మనిషిగా నమ్మడది. ఏముంది, ఏదైనా డబ్బు కోసం చేయాలి, చేస్తాడు, చెడు చేస్తాడు, తర్వాత అనుభవించాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ అదే, మంచి చేయండి, మంచినే జరుగుతుంది అంతే, చెడు చేయవద్దు. దట్స్ ఇట్. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ధనుసు రాశి వారికి రాశ్యాధిపతి అష్టమంలో గురువు రవి కలిసి ఉన్నారు. అక్కడికి బుధుడు కూడా వస్తాడు మీకు 5వ తేదీ నుంచి. అలాగే 6లో ఉండే కుజుడు 7వ స్థానంలోకి, మరియు భాగ్యంలో ఉండే శుక్రకేతువులు, శుక్రుడు దశమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా చతుర్థ గురు రవి, చతుర్థ శని, తృతీయంలో రాహు ఉన్నాడు. ఇక చంద్రుడైతే 12 రాశులు తిరుగుతుంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ధనుసు రాశి వారికి ఆ యొక్క అంటే ఈ గ్రహస్థితిని బట్టి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల వీరు జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ధనుసు రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏదైనా కొత్తగా డయాగ్నోటిక్ చేసే విషయాల్లోని, రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే వీరికి. అదేవిధంగా తాతగారు ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఏదైనా కోర్టు కేసెస్లో ఉంది, లేదా గొడవల్లో ఉంది, అవి కొంచెం క్లియర్ అవ్వడానికి, వాటి మూలంగా ఏదైనా మనీ రావడానికి, వాటి మూలంగా అభివృద్ధికి చాలా బాగుంది చెప్పాలంటే. ఈ మాసంలో ఏంటంటే మెయిన్గా వీళ్ళు గతంలో ఏదైనా ల్యాండ్ కోసం డబ్బులు ఇచ్చారు, అది వెనక్కి తీసేసుకోవడము, ఇది సెట్ అయ్యేటట్లేదురా, ఈ ప్రాపర్టీ సెట్ అయ్యేట్లేదురా అనుకోవడం లాంటివి చూపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. ఉద్యోగంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలు ధైర్యంగా చేయడం వల్ల సక్సెస్ని పొందుతారు. ఈ లాటరీస్ లాంటిది కానీ, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా వచ్చేటువంటివి కానీ, పిహెచ్డీస్ చేస్తుంటే కొంతమందికి స్టైఫండ్స్ వస్తుంటాయి, అటువంటివి కానీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ధనుసు వారికి చెప్పాలంటే. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ శ్రమ ఉంటుంది మొదటి వారంలో వీరికి. ఈ నెలంతా కూడా వీళ్ళు ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు కదా, సినిమా ఫీల్డ్ అనో, లేకపోతే బట్టల షాప్లోనో, లేకపోతే ఫ్యాషన్ రంగాల్లో కానీ, ఇలాంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగ్యంలో కంటే కూడా
అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది చెప్పాలంటే. ఎందుకంటే 12వ అధిపతి సప్తమంలోకి వచ్చాడు కదా, కాకపోతే శత్రుక్షేత్రం కాబట్టి ఈజీగా కాకుండా కొంచెం స్ట్రెస్ ఉండి దాని తర్వాత అవకాశాలు వస్తాయి వీరికి, అవి ఎక్కువగా చూపిస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే 2వ స్థానం మీద అష్టమంలో ఉండే గ్రహాల యొక్క దృష్టి ఉంది కాబట్టి బాగానే ఉంది, దానికి ప్రాబ్లం లేదు. సిబ్లింగ్ వరుస వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇక్కడ. శత్రువుల పరిస్థితి ఏంటి గురువు? ఎవరితో శత్రుత్వం వస్తుంది అంటారు వీళ్ళకి? గతంలో కొన్ని శత్రుత్వాలు ఏర్పడి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాకపోతే ఈ 6, 11 అధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ శుక్రుడు ఈ ధనస్సు వారికి దశమంలో నుంచి పడుతున్నందుకు చేస్తున్న ఉద్యోగంలో స్త్రీల వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతారు చెప్పాలంటే ఈ మాసంలో ఎక్కువగా వీరు. అది ఒక్కడి పర్టికులర్గా చూడ వాళ్ళ వల్ల కొన్ని శత్రుత్వాలు కూడా వస్తాయి వీరికి. ఈ అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు రావడం ఇలాంటి పరిస్థితులు ఏమన్నా వీళ్ళకి ఎదురవుతాయి అంటారు? కొంచెం అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తగానే ఉండాలండి. అంటే వీరని కదా ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే 12వ అధిపతి సప్తమంలో ఉండి శుక్రుని వీక్షిస్తున్నాడు కదా, దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్లో ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంటే ఒక్కోసారి చూస్తూ ఉంటాం కదా మనం, ఏదో ఒక రిలేషన్ ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కలవకపోవడం వల్ల ఆమె ఏదో కావాలనేదో చెప్పింది ఇతని గురించి, అప్పుడు దానివల్ల ఇతను జాబ్ మానేయాల్సి వచ్చింది అంటుంటారు కదా. మీరు అన్నట్టు మంచి పాయింట్ తీశారు, ఎందుకంటే అక్రమ సంబంధాల వల్లే జాబుల్లో ఇబ్బందులు వస్తాయి. మీకు మరి ఎందుకు వచ్చింది ఆ స్ఫురణ? రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులకి చెప్పాలంటే కొంచెం రాజకీయ నాయకులు వీళ్ళు ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల మంచి పేరు తెచ్చే ఛాన్సెస్ ఉంది. సినిమా అంటే ఒకటండి, సినిమా ఫీల్డ్ కారకుడు శుక్రుడు ఈ నెలలో నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు గురుగారు ఈ టైంలో మారాలా వద్దా, లేదంటే ఉన్న చోటే ఉండాలా అని చెప్పి కాస్త డౌట్ ఉంటుంటుంది, దాని గురించి ఏమంటారు? కొత్త అవకాశాలు వచ్చినప్పుడు చెప్పాలంటే ఉద్యోగం అన్న మీరు అంటున్నారు, నన్ను అడిగితే ఉన్న చోటే ఉండడం కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే అంటే రాకముందు కొంతమంది మానేస్తారు, అది మాత్రం చేయకూడదు. అంటే వస్తాదులే ఇక్కడ మానేస్తానని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వచ్చినప్పుడు వేరు, వచ్చినప్పుడు మారడం వేరు, కానీ రాకముందు మాత్రం మానొద్దని చెప్తా. అదొక్కటి మాత్రం మెయిన్గా చూసుకోవాలి. విశేషంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేస్తుండాలండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవడం ముఖ్యం ఇక్కడ వీరికి. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది, వీళ్ళకి కెరియర్లో ఇబ్బంది అనేటువంటిది రాదు. గురుగారు ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది, మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది.
మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యం అకుటాకార జానుద్వై విరాజితాయ నమః మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.